నమస్తే అండి అందరికీ. నా పేరు రామచంద్ర రెడ్డి. మాది గౌరాయపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం వస్తుందండి, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఈరోజు పెళ్ళికి, మా ఫ్రెండ్ పెళ్ళికి దంతాలపల్లి దగ్గర మధ్యరాల ఎక్స్పోర్ట్ ఒక పెళ్ళి ఉంటే వచ్చాను. సో వస్తూ ఇక్కడ కొర్రూరు బస్ ఎక్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ గమనించిన అంశం ఏంటంటే, ప్రయాణికులకు ప్రాథమిక అవసరాలు చాలా చక్కగా ఉన్నాయి. రాగానే చల్లని వాటర్ దొరికింది. నేను ఖాళీ బాటిల్, అంతకుముందు ఒక బాటిల్ కొనుక్కున్నాను. ఇక్కడ చల్లని వాటర్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. చాలా స్వచ్ఛమైన నీరండి, మంచి నీరు ఇస్తున్నారు. అట్లాగే వాష్రూమ్ ఎలా ఉంది ఒకసారి చూద్దామని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంది. హ్యాండ్ వాష్కు మంచి సింక్ ఫెసిలిటీస్ ఉంది. ఇది చూసినాక నాకు చాలా అద్భుతం, మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను ఒక సోషల్ వర్కర్ను. సో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాను, అనేక బస్ స్టాండ్లు కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో కొర్రూరులో నాకు నచ్చిన అంశం ఏంటంటే వాటర్ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, హ్యాండ్ వాష్ కానీ చాలా చక్కగా ఉంది. మరి ఈ డిపో మేనేజర్ ఎవరో తెలియదు, కానీ వారికి ప్రయాణికులందరి తరఫున ఒకసారి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూనే, మిగతా డిపో మేనేజర్లు ఎవరైతే ఉన్నారో కొర్రూరు డిపోను ఆదర్శంగా తీసుకొని ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, వారి సొంత పనుల నిమిత్తం, ఇతర కార్యక్రమాల నిమిత్తం వస్తూ ఉంటారు. కనుక ఇలాంటి మౌలిక వసతులు, కనీసము తాగే నీరు ఫెసిలిటీస్ కల్పించి, వాష్రూమ్ ఫెసిలిటీస్ కల్పిస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. మన ప్రజాపాలనకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి దీన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని మిగతా మేనేజర్లందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. నమస్తే అండి, నేను మీ రాముని. ఈరోజు మనము తొర్రూరు బస్టాండ్లో ఉన్నాము. సో ఇక్కడ నేను ఈ బస్టాండ్లో గమనించిన అంశం ఏంటంటే, ఇక్కడ ప్రయాణికులకు మౌలిక వసతులు చాలా చక్కగా ఉన్నాయండి. వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫిర్యాదుల బాక్స్ కానీ, ఎంక్వైరీ కౌంటర్ కానీ అన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయి. నిజంగా ఈ డిపో నిర్వాహకులకు, ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరైతే దాతలు ఉన్నారో రాజేందర్ రెడ్డి అండ్ ఝాన్సీ చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ వారికి కూడా నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలండి. కూడబెట్టిన సొమ్ము కుక్కల పాలు, దాచిన సొమ్ము దయ్యాల పాలు అంటారు. కనుక ఎవరన్నా ధనవంతులు ఉన్నట్టయితే వారి సొమ్మును ఈ రకంగా ప్రజల కోసం, సమాజం కోసం వెచ్చించి మంచి పుణ్యము మూటగట్టుకోవాలని చెప్పేసి, ఈ రానున్నది ఎండాకాలం కనుక మరి ఇలాంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఎవరైనా దాతలు ఉన్నట్టయితే సహృదయంతో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజలకు వారి సేవలు అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా వేడుకుంటున్నానండి. ఒకసారి ఆలోచించండి, మంచి విషయం అందరికీ షేర్ చేయండి.